అందరికీ నమస్కారం. వాణీ దూర్చటి స్వరాంజలికి స్వాగతం. సంకటహర చతుర్థి వ్రతకథల సిరీస్లో భాగంగా ఆషాఢమాస సంకటహర చతుర్థి వ్రతకథతో మీ ముందరికి వచ్చేశాను. ఓం గణేశాయ నమః. ఆషాఢ సంకటహర చతుర్థి వ్రతకథ. ఒకసారి పార్వతీదేవి గణేశుని ఇలా అడిగింది. గణేశ, ఆషాఢ కృష్ణ చతుర్థి చాలా శుభప్రదమైనది అంటారు. ఆ రోజు చేయవలసిన పూజా విధి, ఇంకా ఆ రోజు గణేశుని ఏ నామంతో కొలవాలి, అలాగే ఏ ప్రకారం ఆయనకు పూజ చేయాలి అని అడిగింది. ఆ మాటకు గణేశుడు, మాత, ఇదే ప్రశ్నను పూర్వకాలము ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను అడుగగా ఆయన ఇచ్చిన సమాధానం నీకు తెలియజేస్తాను, శ్రద్ధగా విను. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు. ధర్మరాజా, గణేశుని ప్రీతికి పాత్రమైనది విఘ్నాలని నాశనం చేసే పురాణగాథని చెప్తాను, విను. ఆషాఢ కృష్ణ చతుర్థి నాడు గణేశుని లంబోదరుడు అనే నామంతో కొలవాలి. ఆయనకు విధానుసారము భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. ఈ ఆషాఢ కృష్ణ చతుర్థిని కృష్ణ పింగళ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు విధిపూర్వకంగా గణేశుని పూజించాలి. ఆ గణేశుని కృప వల్ల అన్ని రకాల దుఃఖాలు, కష్టాలు తొలగి పుత్రపౌత్రాదులు కలిగి వంశాభివృద్ధి ఇంకా సుఖ సమృద్ధి ప్రాప్తిస్తాయి. మహారాజా, ద్వాపర యుగంలో మహిష్మతి అనే నగరాన్ని మహీజితుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన పుణ్యశీలి, ఇంకా మహాపరాక్రమవంతుడు. ఆయన ప్రజలని తన సంతానంలాగా పరిపాలిస్తూ ఉండేవాడు. కానీ ఆయనకు సంతానం లేని కారణంగా ఆయనకు రాజమహలు, రాజ్య వైభవము నచ్చేది కాదు. ఇంకా వారి జీవితం వ్యర్థంగా భావించేవారు. సంతానం కోసం ఆయన దానాలు, ధర్మాలు, అనేక పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవారు. కానీ పుత్రప్రాప్తి కలగలేదు. యవ్వనం ఉడిగి వృద్ధాప్యం వచ్చింది, కానీ వంశాభివృద్ధి కాలేదు. ఆయన తన ప్రజలని, ఇంకా బ్రాహ్మణోత్తములని ఈ కారణమై సలహా అడిగారు. ప్రజలారా, బ్రాహ్మణోత్తములారా, నేను సంతానహీనుడనయ్యాను. ఇంక నా గతి ఏమవుతుంది? నేను నా జీవితంలో ఏ పాపమూ చేయలేదు, అన్యాయంగా ధనం సంపాదించలేదు. నేను ప్రజలని నా కన్నబిడ్డల్లాగా పరిపాలించాను. ధర్మానుసారము రాజ్యాన్ని పరిపాలించాను, శాసించాను. చోరులను దండించాను. గోబ్రాహ్మణులకు హితము ఎప్పుడూ చేస్తూ వచ్చాను. శిష్టులను ఆదరించాను, దుష్టులను శిక్షించాను. ఈ ప్రకారంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాను. కానీ ఇప్పటిదాకా నాకు పుత్ర సంతానం కలగకపోవడానికి ఏమి కారణమై ఉంటుంది? పండితోత్తములు ఇలా అంటున్నారు. మహారాజా, మేము మీ వంశాభివృద్ధి కోసము అన్ని విధాల, అన్ని మార్గాలు ప్రయత్నం చేస్తాము అని అందరూ కలిసి ఉపాయం ఆలోచించసాగారు. ప్రజలంతా రాజు యొక్క మనోవాంఛ సిద్ధించడానికి బ్రాహ్మణోత్తములతో కలిసి వనాలకి వెళ్ళిపోయారు. వనంలో మార్గం కోసం అన్ని దిశలు పరిక్రమణ చేయసాగారు. అంతలో వారికి ఒక శ్రేష్ఠుడైన మునిపుంగవుడి దర్శనము అయినది. ఆ మునిపుంగవుడు నిరాహారిగా తపస్సులో మునిగి ఉన్నాడు. ఆయన బ్రహ్మదేవునిలాగా ఆత్మని, క్రోధాన్ని జయించిన సనాతన పురుషుడు. వేదాలలో సంపూర్ణమైన జ్ఞానమున్న దృఢాయువు, బ్రహ్మజ్ఞానంలో సంపన్నుడు. ఆయన పేరు లోమస ఋషి. ప్రతి కల్పాంతరంలో ఆయన శరీరం నుంచి ఒక రోమం రాలుతూ ఉంటుంది. అందుకే ఆయన పేరు లోమసుడు. అలాంటి త్రికాలజ్ఞాన సంపన్నుడైన ఋషి వాళ్ళకి దర్శనం అవ్వగానే వారంతా ఆయనకు ప్రణమిల్లారు. ఆయన దర్శనంతో అందరూ సంతోషభరితులై, మన సౌభాగ్యం చేత ఇలాంటి మునిపుంగవుడి దర్శనమైనది, ఈయన ఉపదేశంతో మనకు తప్పక శుభమవుతుంది అని వారంతా నిశ్చయించుకుని ఆ మునిపుంగవుడితో, బ్రహ్మర్షి, మా దుఃఖానికి కారణం వినండి. మా సందేహం నివారించుకోవడానికి మీ శరణు కోరుతున్నాము. మీరు కాక మరెవ్వరూ మా సందేహ నివృత్తి చేయగలరు. మీరు బ్రాహ్మణోత్తములు, విశ్వంలో మీరు శ్రేష్ఠులు. మీరు తప్ప మాకెవ్వరూ శరణు కోరడానికి కనబడటలేదు. అంతా ఆ మునిపుంగవుడు, సజ్జనులారా, మీరు ఇక్కడకు ఏ కారణం చేత వచ్చారు? నా వల్ల మీకు ఏ ప్రయోజనం కలగగలదు? స్పష్టంగా తెలియచేయండి. మీ అన్ని సందేహాలని నివారణ చేస్తాను. తపస్వీకులు తమ తపస్సు పరోపకారార్థమే చేస్తారు అని పలుకగా, పురజనులు, ద్విజోత్తమ, మేము ఒక మహాకార్య సిద్ధి కొరకు వచ్చాము. మేము మహిష్మతి నగర నివాసీకులము.
మా రాజు పేరు మహీజుడు. మా రారాజు ధర్మాత్మ, దానశీలి, సూర్యుడు, వీరుడు, మధురభాషి. ఆయన తన ప్రజానీకానికి ఏ లోటు లేకుండా పాలన పోషణ చూసుకుంటున్నారు. అలాంటి మహాత్ముడికి ఇప్పటిదాకా సంతాన ప్రాప్తి కలుగలేదు. తల్లిదండ్రులు జన్మదాతలు, కానీ రాజు వాస్తవంలో పోషకుడు, సమర్థకుడు. మహర్షి, ఆ రాజు కోసము మేమంతా ఈ ఘనమైన వనానికి విచ్చేశాము. మీరు మా రారాజు సంతాన ప్రాప్తి కొరకు ఏదైనా యుక్తి ఉపాయము చెప్పండి. ఎందుకంటే అంత గుణవంతుడైన రాజుకి పుత్రుడు లేకపోవడం ఎంతో దౌర్భాగ్యం. ఈ విషయమే మేమంతా చర్చించుకుని ఈ వనానికి వచ్చాము. ఆయన సౌభాగ్యం వల్లే మాకు మీ దర్శన భాగ్యం కలిగింది. మునివర్య, మీరు ఏ వ్రతము, పూజ, దానము ఇంకా ఎలాంటి పుణ్యకార్యాలు చేస్తే మా మహారాజుకి పుత్రప్రాప్తి కలుగుతుందో కృపతో మాకు తెలియజేయండి. ప్రజల మాటలు విని లోమసుముని ఇలా చెప్పసాగాడు. ప్రజలారా, శ్రద్ధగా వినండి. నేను సంకటనాశన వ్రతము గురించి చెప్తున్నాను. ఈ వ్రతము సంతానము లేని వారికి సంతానదాయకము, ధనము లేని వారికి ధనదాత అయినటువంటిది. ఆషాఢకృష్ణ చతుర్థి నాడు ఏకదంత గజానుణ్ణి విధి విధానంతో రాజు వ్రతము చేసి శ్రద్ధతో బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఇంకా వారికి వస్త్రదానం చేయాలి. గణేశుని కృప వల్ల ఆయనకు శీఘ్రంగా పుత్రప్రాప్తి కలుగుతుంది. మహర్షి మాటలు విని ప్రజానీకము సంతోషభరితులై ఆయనకు దండ ప్రమాణాలు సమర్పించుకొని నగరానికి మరలి వచ్చారు. జరిగిన విశేషాలన్నీ వారు రాజుకు తెలియచేశారు. అంత రాజు చాలా ప్రసన్నుడై లోమస మునిపుంగవుడు చెప్పిన రీతిలో శ్రద్ధాభక్తితో సంకటనాశన గణేశ వ్రతమాచరించి బ్రాహ్మణులకు భోజనము, వస్త్రాధికములు దానము చేశాడు. అనతి కాలంలోనే రాజుకు సుందరమైన సులక్షణమైన పుత్రుడు కలిగాడు. నగరవాసులందరూ సంతుష్టి చెందేలాగా పుత్రోత్సవము జరిపించాడు. బ్రాహ్మణోత్తములకు ధనము, రత్నాలు మొదలైనవి దానం చేసి వాళ్ళని సంతుష్టులని చేశాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, ఈ వ్రతము ఎంతో మహిమాన్వితమైనది. ఎవరైతే శ్రద్ధాభక్తులతో ఈ వ్రతం ఆచరిస్తారో వారు సమస్త సంసారిక సుఖాలకి అధికారి అవుతారు. రాజా, మీరు కూడా ఈ వ్రతం ఆచరించండి. గణేశుని కృప వల్ల మీ సమస్త మనోవాంఛలు సంపన్నమవుతాయి. మీ శత్రువులు సంపూర్ణంగా నశిస్తారు. అచంచలమైన రాజ్యానికి అధికారి అవుతారు. ఎవరైతే ఈ వ్రతం ఆచరిస్తారో వాళ్ళకి జ్ఞాన సంపన్నుడైన పుత్రప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే ఈ గణేశ కథని వింటారో, వినిపిస్తారో వాళ్ళకి అన్ని కార్యాలలో సిద్ధి ప్రాప్తిస్తుంది. ఈ విధంగా ఎవరైతే శ్రద్ధతో నియమం ప్రకారం ఆషాఢకృష్ణ చతుర్థి నాడు గణేశుని వ్రతము చేస్తారో వాళ్ళ అన్ని సంకటాలు తొలగి వాళ్ళ మనోకోరికలు తప్పక సిద్ధిస్తాయి. ఇది ఆషాఢకృష్ణ సంకటహర చతుర్థి వ్రతకథ. మళ్ళీ త్వరలో శ్రావణమాస వ్రతకథతో మీ ముందరికి వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి.